IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. పేపర్ లీక్ పై పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు CJI కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ పేపర్ లీక్ అయింది వాస్తవమేనని అభిప్రాయపడ్డారు. ఇది 23 లక్షల మంది భవిష్యత్కి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. పరీక్ష రద్దు చేయడం ఆఖరి అవకాశమన్న CJI పరీక్షను రద్దు చేస్తే ఎక్కువ మంది విద్యార్థులు ప్రభావితం అవుతారని చెప్పారు. పేపర్ లీక్ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులని ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. అక్రమాలను గుర్తించకపోతే మళ్లీ పరీక్ష నిర్వహించడం తప్ప మరో మార్గం లేదన్నారు CJI. అయితే ఒకే సెంటర్లో పేపర్ లీక్ అయిందని సొలిసిటర్ జనరల్ తెలిపారు. మరోవైపు పరీక్షకు 3 గంటల ముందు పేపర్ లీక్ అయిందని NTA సుప్రీంకోర్టుకు తెలిపింది. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి పేపర్ లీక్ అంశంపై జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, నీట్ యూజీ పేపర్ లీకేజీ అంశం పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ జరిపింది. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా NTAకి అలాగే CBIకి కీలక ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఈ పేపర్ లీకేజీ అంశంపై ముఖ్యంగా పరీక్షను రద్దు చేయాలి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెప్పి దాఖలైన పిటిషనర్ల అభ్యర్థన పైన ఈరోజు ప్రధానంగా వాదనలు జరిగాయి. సో ఇది 23 లక్షల మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన అంశం కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అసలు పేపర్ లీకేజ్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, పేపర్ లీకేజీకి పరీక్ష నిర్వహణ మధ్య ఎంత సమయం ఉంది, అలాగే పేపర్ లీకేజ్ ఒక ప్రాంతంలోనే జరిగిందా లేక అనేక సెంటర్లలో జరిగిందా, దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందారు, పేపర్ లీకేజ్ వల్ల లబ్ధి పొందిన వారిని గుర్తించారా, ఇటువంటి అనేక ప్రశ్నల్ని CJI వేయడం జరిగింది. సో వీటిపైన స్టేటస్ రిపోర్ట్ ఫైల్ చేయాలని చెప్పి ఇటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTAకి ఆదేశించడం జరిగింది. అలాగే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి లీకేజ్కి సంబంధించి పట్నాలో ఒక FIR, అలాగే మాల్ ప్రాక్టీసెస్కి సంబంధించి 6 చోట్ల FIRలు దాఖలైనట్లుగా కూడా అడిషనల్ సొలిసిటరీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలపడం జరిగింది. సో వీటిపైన కూడా ఈ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి దర్యాప్తు పురోగతి నివేదిక స్టేటస్ రిపోర్ట్ని సుప్రీంకోర్టుకు సమర్పించాలని చెప్పి CBIని కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అలాగే ఎవరైతే పరీక్ష రద్దు చేయాలి, మళ్లీ పరీక్ష నిర్వహించాలి అని చెప్పి అడుగుతున్న పిటిషనర్లు ఉన్నారో వాళ్ళ తరపు న్యాయవాదులందరూ కూడా బుధవారానికల్లా 10 పేజీలకు మించకుండా ఒక అఫిడవిట్ని ఫైల్ చేయాలని చెప్పి సైతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఈరోజు వాదనల సందర్భంగా పేపర్ లీక్ అయింది అన్న అంశానికి మాత్రం ఒక అవగాహనకైతే CJI రావడం జరిగింది. ముఖ్యంగా అయితే ఈ పేపర్ ఎక్కడ లీక్ అయింది, ముఖ్యంగా పేపర్ లీకేజీకి పరీక్ష నిర్వహణకి ఎన్ని గంటల ముందు లీక్ అయింది, అలాగే దేశవ్యాప్తంగా అనేక సెంటర్లలో ఈ పరీక్ష జరిగింది కాబట్టి సో అన్ని సెంటర్లలోనూ పేపర్ లీక్ అయిందా లేక స్పెసిఫిక్గా కొన్ని సెంటర్లలో మాత్రమే లీక్ అయిందా, వీటన్నిటికి సంబంధించి అనేక ప్రశ్నలను CJI లేవనెత్తారు. సో వాటన్నిటికి సంబంధించిన సమాధానాలని ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. పరీక్ష రద్దు చేయడం అనేది 23 లక్షల మంది విద్యార్థులపై ప్రభావాన్ని చూపించే అంశం కాబట్టి ఇది ఆఖరి అంశంగా ఈ పరీక్ష రద్దు నిర్ణయాన్ని మేము తీసుకుంటామని చెప్పి CJI చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ పేపర్ లీకేజ్ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించడం సాధ్యమవుతుందా అన్న అంశాన్ని కూడా NTAని ప్రశ్నించడం జరిగింది. సో దీనిపైన NTAనే సుప్రీంకోర్టుకి ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో తదుపరి విచారణలో ఈ పేపర్ లీకేజ్ కారకులైన విద్యార్థులు ఎవరైతే లబ్ధి పొందారో వారిని గుర్తించారా లేదా అన్నది కూడా NTA సుప్రీంకోర్టుకు తెలపాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడెక్కడ ఏ సెంటర్లలో పేపర్ లీకేజ్ అయింది, ముఖ్యంగా పరీక్ష నిర్వహణకి ఎన్ని గంటల ముందు పేపర్ లీకేజ్ జరిగింది, దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందారు, ఇటువంటి సమగ్ర సమాచారాన్ని NTA సుప్రీంకోర్టుకి తెలియపరచాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా 720కి 720 మార్కులు రావడం పట్ల ముఖ్యంగా గతంలో నీట్ పరీక్ష జరిగినప్పుడు ఎప్పుడు కూడా
ఈ విధంగా విద్యార్థులకు 67 మంది విద్యార్థులకు గతంలో ఎన్నడూ కూడా ఈ అవుట్ ఆఫ్ 720 మార్క్స్ అనేవి రాలేదు. కానీ ఈసారి ఎలా వచ్చాయి ఇది కూడా అనుమానాలకు తావిస్తుందని చెప్పి సిజేఐ అభిప్రాయపడిన పరిస్థితి. అయితే ముఖ్యంగా టాప్ ర్యాంక్ సాధించిన వారు 15 రాష్ట్రాల్లో వివిధ వేర్వేరు సెంటర్లలో ముఖ్యంగా పరీక్ష రాసిన వారు ఉన్నారు. అలాగే ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పేపర్ లీకేజ్ జరగలేదు అని చెప్పి కేంద్రం తరఫున న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలపడం జరిగింది. సో కొంత సమగ్రమైన సమాచారం రావాల్సి ఉంది అని చెప్పి సిజేఐ అభిప్రాయపడిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ కేసు ఈ లీకేజ్ అంశానికి సంబంధించి ఇంకా సమాచారం ముఖ్యంగా పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి ఎక్కడెక్కడ పేపర్ లీక్ అయింది, ఎవరెవరు లబ్ధి పొందారు, సమయం ఏంటి, అలాగే ముఖ్యంగా లాకర్స్ నుంచి ఎప్పుడు పేపర్ని తీశారు, ఏ విధంగా వాటిని తరలించారు, ఇటువంటి సమాచారాన్ని కోర్టుకి ఇవ్వాలని చెప్పి సిజేఐ తెలియపరచడం జరిగింది. సో ప్రస్తుతం ఈ కేసు విచారణని గురువారానికి వాయిదా వేయడం జరిగింది. వీటన్నిటి తర్వాత ఎందుకంటే వెంటనే మేము నిర్ణయం తీసుకోలేం. ప్రతి మధ్యతరగతి కుటుంబీకులు కూడా నీట్ జేఈ లాంటి పరీక్షలపైన ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. సో ఈ పేపర్ లీకేజీ అంశంకి బాధ్యులు ఎవరు, అలాగే ఎవరు లబ్ధి పొందారు అన్నది గుర్తించకుండా మళ్ళీ పరీక్ష నిర్వహించడంలో ఎటువంటి అర్థం ఉంటుంది అన్న అంశాన్ని కూడా సిజేఐ ముఖ్యంగా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఐఓని ముఖ్యంగా గురువారానికల్లా ముఖ్యంగా ఈ బుధవారానికల్లా కూడా స్టేటస్ రిపోర్ట్ని ఫైల్ చేయాలని చెప్పి ముఖ్యంగా ఆదేశించడం జరిగింది. అలాగే తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ సిజేఐ కాసేపటి క్రితమే ఉత్తర్వులను వెలువరించడం జరిగింది. సో నీట్ పేపర్ లీకేజ్ అయింది అన్న అంశానికి మాత్రం ఒక అభిప్రాయానికి సుప్రీంకోర్టు రావడం జరిగింది. అయితే అది ఎక్కడ లీక్ అయింది, ఎలా లీక్ అయింది, ఎంతమంది లబ్ధి పొందారు, మళ్ళీ పరీక్ష నిర్వహణకు ఉన్న అవకాశాలు ఏంటి, వీటన్నిటిపైన ఎన్టీఏ అలాగే ఇచ్చే స్టేటస్ రిపోర్ట్ నివేదిక ఆధారంగా తదుపరి సుప్రీంకోర్టు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే సిబిఐ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కాబట్టి సో కేసు స్టేటస్ రిపోర్ట్ను కూడా కోర్టుకు తెలిపిన తర్వాత పరీక్ష రద్దు అలాగే మళ్ళీ తిరిగి పరీక్ష నిర్వహించే అంశంపైన సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోబోతోంది. థాంక్యూ గోపి.